అందరికీ నమస్తే, నేను మీ మాధవ్ పోగట. సో వెల్కమ్ టు అలా భాగ్యనగరంలో. ఇప్పుడు ఎక్కడికి రా ముస్తాబాను రెడీ వెళ్తా ఉన్నామంటే మరి వెళ్ళాక తెలుస్తుంది ఎక్కడికి వెళ్తున్నారా అనేసి. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఉండే ఒక ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాను. హైదరాబాద్లో ద బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ ఎవర్ అని చెప్పొచ్చు. నాంపల్లి గ్రౌండ్స్లో అది ఎవ్రీ ఇయర్ ఆ ఎగ్జిబిషన్ ఉంటుంది. సో అక్కడికి ప్రయాణం అవుతున్నాను. క్లూ అయితే ఇచ్చేసాను. మొత్తానికి ఏ ఎగ్జిబిషన్కి వెళ్తున్నాను కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ రూమ్ నుంచి నేను బయలుదేరేసి కేపీహెచ్పి మెట్రో స్టేషన్కి వెళ్ళాను. మెట్రో స్టేషన్లో కూడా మన సోకులు తక్కువ కదా మామ. అలా హెయిర్ సెట్ చేసుకుంటూ వ్యూని ఎంజాయ్ చేస్తూ అక్కడ ఆలోచిస్తూ ఉన్నా, అక్కడ ఏం తీసుకోవాలని, నేను ఎందుకు వెళ్తున్నానని బాగా నేను క్లియర్గా కరెక్ట్గా మీకు చెప్పాలంటే నేను బెడ్షీట్స్ కొనుక్కోవడానికి వెళ్తున్నాను. ఐ లైక్ యాక్చువల్లీ వాటర్ బాటిల్స్, బెడ్షీట్స్ అనేవి. సో నుమాయిష్లో ఆబ్వియస్లీ వీ డూ గెట్ డిఫరెంట్ బెడ్షీట్స్ కాబట్టి డిఫరెంట్ ప్రైజెస్లో కూడా ఉంటాయి కాబట్టి ఇంక అక్కడికే ప్రయాణమయ్యాను. సో ఇది కేపీహెచ్పి మెట్రో స్టేషన్. ఇంకా ట్రైన్ రావడానికి ఐ థింక్ ఒక 5 minutes బిఫోర్ వెళ్ళాను. సో క్రేజీగా ఉంది అయితే అక్కడ వెదర్ కూడా. సో ఫైనల్లీ నేనైతే మెట్రో స్టేషన్ దగ్గరికి వచ్చేసాను. నాకు మెట్రో స్టేషన్ దగ్గరికి రాగానే ఆ ట్రైన్ వచ్చేటప్పుడు వీడియో రికార్డ్ చేసుకోవడం చాలా ఇష్టం, కానీ దూరంగా ఉండే ప్రికాషన్ తీసుకొని వీడియో తీస్తానులే. ఆ వ్యూని అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. మీరే చూస్తున్నారు కదా, అసలుకి కెమెరా అలా పెట్టుకొని ఆ ట్రైన్ వచ్చే క్లిప్ ఉంటుంది మామ, క్రేజీగా ఉంటుంది. సో ఫైనల్లీ మెట్రో అయితే వచ్చేసింది. నేను ఎక్కేసిన ఒక 5 minutes అక్కడికి వచ్చిన ఒక 5 minutesకే మెట్రో వచ్చేసింది. ఇంకా ఎక్కేసాను. చాలా క్రౌడ్ ఉండడంతో మనకైతే సీట్ దొరకలేదు. సో ఫైనల్లీ నేను ఏం చేశానంటే నాంపల్లికి వెళ్ళాను. ఇట్ వాజ్ ఎ మిస్టేక్ యాక్చువల్లీ గైస్. మీరు నాంపల్లిలో అయితే దిగొద్దు. నాంపల్లి తర్వాత గాంధీ భవన్ ఉంటుంది, అక్కడ దిగండి. అక్కడి నుంచి మీకు డైరెక్ట్ ఎగ్జిబిషన్ ఏదైతే ఆర్చ్ ఉంటుందో, ఇది ఈ సిగ్నల్ ఉంది కదా, ఈ సిగ్నల్ని క్రాస్ చేస్తే ఇక్కడ మీకు దూరంగా కనిపిస్తుంది కదా, అదే నుమాయిష్ నాంపల్లి ఎగ్జిబిషన్. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, క్రౌడ్ అయితే క్రేజీగా ఉంటారు. మీరు చిన్నపిల్లలతో వచ్చినప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోండి. అండ్ మీ బిలాంగింగ్స్కి మీరే రెస్పాన్సిబుల్గా ఉండాలి. సో ఏమైనా బ్యాక్ ప్యాక్స్ తెచ్చుకుంటే ఫ్రంట్ సైడ్ వేసుకునేటట్టు చూసుకోండి. అండ్ అన్నీ కొనియద్దు, ఒక రౌండ్ మొత్తం తిరిగి ఆప్షన్స్ చెక్ చేసుకొని అప్పుడు పిక్ చేసుకోండి. అండ్ డిఫరెంట్ డిజైన్స్ అండ్ డిఫరెంట్ ఐటమ్స్ అనేవి మనకు అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అది ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్. అండ్ ఇది 85th అనుకుంటాను ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్. అక్కడ ఉంది, చూద్దాం ఒక్క నిమిషం. నేను దగ్గరికి వెళ్ళి మరి కంప్లీట్గా దాన్ని మీ అందరికి చూపించడానికి నేను వచ్చేసాను. 85th ఆల్ ఇండియన్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నుమాయిష్ ఇది నాంపల్లి దగ్గర జరుగుతుంది. భాగ్యనగరంలో మనకి అద్భుతమైన ఎగ్జిబిషన్స్ ఉంటాయి, ఫెస్టివల్స్ ఉంటాయి, కల్చర్ ఉంటాయి. ఇవన్నీ మీ ముందుకు పెట్టడానికి ఈ ఛానల్ని నేను స్టార్ట్ చేశాను. ఈ ఛానల్ నేమ్ వచ్చి అలా భాగ్యనగరంలో. ఇప్పుడు టికెట్ బై చేయాలి కాబట్టి బిలో 5 years వాళ్ళకి టికెట్ లేదు, అబోవ్ 5 years ఉన్న వాళ్ళకి 50 rupees ఛార్జ్ చేశారు. సో ఫైనల్లీ మీరు అక్కడ స్కానర్ యూస్ చేయొచ్చు, క్యాష్ యూస్ చేయొచ్చు. నాకైతే ఈ క్యాష్ ఉంది కాబట్టి అండ్ క్యాష్ చేంజ్ కూడా కావాలి కాబట్టి తీసేసుకున్నాను 50 rupees టికెట్. జస్ట్ దాన్ని టేర్ చేసి వాళ్ళు డస్ట్బిన్లో వేస్తారు, మీకు ఎటువంటి రిసిప్ట్ ఇవ్వరు. అండ్ ప్రోహిబిటెడ్ ఐటమ్స్ కూడా నేను అక్కడ తీశాను. అండ్ ఇది సెక్యూరిటీ చెక్, ఉమెన్కి కూడా అక్కడ ఉంటుంది, వాళ్ళు బ్యాక్ చెక్ అదంతా. సో మొత్తం సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత నేను ఇంకా లోపల ఎంట్రీకి వచ్చాను. టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలా, రైట్ సైడ్ వెళ్ళాలా, ఒకవేళ రైట్ సైడ్ వెళ్తే ఏ డైరెక్షన్లో వెళ్ళాలని అన్నీ చెక్ చేసుకుంటూ మొత్తానికైతే ఒక దిశ నుంచి స్టార్ట్ చేశాను ఎగ్జిబిషన్స్. అండ్ నేను మ్యాక్సిమం అంతా 100% షూట్ చేశానని చెప్పాను, కానీ మ్యాక్సిమం అయితే షూట్ చేశాను. మీకు అక్కడ ఏం అవైలబుల్గా ఉన్నాయి, ఈ ప్రైస్ రేంజెస్ ఎలా ఉన్నాయి, క్వాలిటీ పరంగా ఎలా ఉన్నాయి, ఇవన్నీ మీరు చూడొచ్చు. అందుకని నేను ప్రతి సెక్షన్ దగ్గరికి వెళ్ళి ఐదర్ ఇట్ ఈస్ ఎ బ్యాంగిల్స్ సెక్షన్ ఆర్ మేబీ క్లోత్ సెక్షన్, శాండిల్స్, ఎనీథింగ్, అక్కడున్న మ్యాక్సిమం స్టాల్స్ని నేను కవర్ చేశాను. ప్రతి ఒక్కరూ అక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఈవెన్ మీకు అక్కడ ఫుడ్ కూడా మీరు పర్చేస్ చేసి తింటూ అలా ఎగ్జిబిషన్ అయితే మీరు వెళ్ళొచ్చు. నిలోఫర్ కూడా ఉంది అక్కడ. అండ్ గైస్ రిమెంబర్ వన్ థింగ్, మీకు మల్టిపుల్ ఆప్షన్స్ వస్తూ ఉంటాయి. బడ్జెట్ అయితే కొంచెం పెట్టుకోండి, అన్నీ కొనొద్దు. అన్నీ చెక్ చేసిన తర్వాత మీకు నీడ్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే పర్చేస్ చేయండి. అండ్ నాకు అక్కడ నేను వచ్చింది మెయిన్ రీజన్ ఎందుకంటే బెడ్షీట్స్ కోసము. బికాస్ ఎగ్జిబిషన్ అంటే నాంపల్లి ఎగ్జిబిషన్ అంటే బెడ్షీట్స్
క్రేజీగా ఉంటాయి. సో ఇంకెందుకులే బెడ్షీట్సే కవర్ చేయాలా, అన్ని స్టాల్స్ కూడా కవర్ చేద్దామని నేను అన్ని సందు గొంతుల్లోకి వెళ్తూ ఉన్నాను. మ్యాక్సిమం అక్కడ ఉమెన్స్ స్టఫ్ అయితే కనిపించింది. అని మీరు అక్కడ చూస్తున్న రిఫిల్ టవర్ అక్కడ ఉంది. సో జస్ట్ మోడల్ అక్కడ అలా జస్ట్ క్యాజువల్లీ పెట్టారు. నేను మళ్ళీ వెనక్కి నడుచుకొని అక్కడ ఒక చిన్న క్లిప్ తీద్దామని మళ్ళీ వెనక్కి వెళ్ళాను. సో చూడడానికైతే చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంది. ఇండియన్ ఫ్లాగ్ కలర్స్ వేసుకొని జాన్ 26 థీమ్తో అనుకుంటాను అలా ఉంది. సో ఈరోజు డేట్ వచ్చేసి జాన్ 19th 2026. నేను ఈరోజు వెళ్ళాను మండే. దట్టు నేను మండే ఫాస్టింగ్ ఉన్నాను. 6 PM వరకు ఏమీ తినను, ఓన్లీ వాటర్తోనే సర్వైవ్ అవుతాను. అండ్ ఇంకా నాకు ఆపర్చునిటీ ఉంది, టైం కలిసి వస్తుంది అనేసి నేను ఫాస్టింగ్ చేస్తున్నప్పటికీ ఎగ్జిబిషన్ దగ్గరికి వచ్చి ఇలా తిరుగుతూ మీకోసం అక్కడ ఎటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎటువంటి ప్రైసెస్ అవైలబుల్గా ఉన్నాయని మ్యాక్సిమం అయితే కవర్ చేశాను. దగ్గరికి వెళ్ళి మరీ చేశాను. మీకు క్లాత్ వైజ్గా కానీ, కలర్ వైజ్గా కానీ, డిఫరెంట్ మోడల్ వైజ్గా కానీ మీకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఐస్ క్రీమ్ స్టాల్స్ ఉన్నాయి, పాప్కార్న్ స్టాల్స్ ఉన్నాయి, పానీపూరి స్టాల్స్ ఉన్నాయి. ప్రైసెస్ అయితే కొంచెం ఎగ్జిబిషన్ అంటే లిటిల్ ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది. ఇక్కడ చూడండి 150లోనే మీకు బేసిక్ ఇది టీషర్ట్స్ అలా ఇలా అవైలబుల్గా ఉంటాయి. కానీ అన్నీ తీసుకోవద్దే, కాసంత క్వాలిటీ, కాసంత ప్రైస్ రీజనబుల్గా ఉండి తీసుకోండి. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారా ట్రైన్లో మీరు అలా టాయ్ టైర్లో కూడా మొత్తం ఎగ్జిబిషన్ ఎలా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ దెన్ ఇది బెడ్షీట్ సెక్షన్స్. యూ డూ గెట్ హియర్ డిఫరెంట్ డిజైన్డ్ అండ్ డిఫరెంట్ మెటీరియల్ ఉన్నటువంటి బెడ్షీట్స్ అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఆ సరౌండింగ్లో మీకు మ్యాక్సిమం ఏవైతే నేను కవర్ చేయగలను అవి చేశాను. పిల్లో కవర్స్ వైజ్గా చూడండి అక్కడ. అండ్ డబుల్ బెడ్షీట్స్, సింగిల్ బెడ్షీట్స్ ప్రైస్ కూడా మెన్షన్ చేశారు. మీకు క్లియర్గా కావాలంటే వీడియోని అలా పాజ్ చేసేసి ఒక్క క్షణము మీరు దాని ప్రైజెస్ ఎంత, 500కి ఎన్ని పీసెస్ ఇస్తున్నారు, 1000కి ఎన్ని పీసెస్ ఇస్తున్నారు అని చూడండి. ఇది చదా ఢిల్లీ, రైట్? am I కరెక్ట్? ఐ థింక్ సో. అక్కడ ఇవన్నీ 100 రూపీసే. చాలా డిఫరెంట్ కీ చైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ మీరు మీకు నీడ్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇవన్నీ బెడ్షీట్సే. డోంట్ మైండ్ ఇట్. ఎందుకురా ఇలా స్టాల్స్ లాగా బయట పెట్టి అమ్ముతున్నారంటే పీపుల్కి అపీరెన్స్ వైజ్గా బెటర్గా వ్యూ ఉండాలంటే వాళ్ళు ఆబ్వియస్లీ ఓపెన్ ఏరియాలో పెడతారు కాబట్టి. సో మీరు క్లాత్ చెక్ చేసుకోండి, ప్రైస్ చెక్ చేసుకోండి. రీజనబుల్గా అయితేనే మీరు ఐటమ్ని పర్చేస్ చేయండి. ప్రతిదీ ఉందని చెప్పచ్చు మ్యాక్సిమం. ఇది న్యాచురల్ హనీ చూస్తున్నారా. అండ్ ప్రైసెస్ అయితే నేను మరీ జూమ్ చేయలేదు, బట్ దే గేవ్ మీ పర్మిషన్ షూట్ చేయడానికి. అండ్ ఇవి కూడా ఒక సర్టన్ స్టాల్స్ ఫుడ్ ఐటమ్స్వి. అండ్ దెన్ సిరామిక్స్ కూడా మీకు ఉంటాయి. సో హ్యాండీక్రాఫ్ట్ చేతితో తయారు చేసినవి వస్తువులు కానీ, లేకపోతే మ్యాట్స్ కానీ, అలాగే కార్పెట్స్ కానీ, మీకు డిఫరెంట్ వుడెన్ హ్యాండీక్రాఫ్ట్స్ కూడా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ప్రైసెస్ అయితే చెక్ చేసుకోండి. డిఫరెంట్ మోడల్స్ అయితే మీకు ఉన్నాయి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన ఎగ్జిబిషన్స్, ఫెస్టివల్స్, కల్చర్స్ అండ్ మాల్స్లో ఉన్న ఆఫర్స్ని మీ ముందుకు తీసుకురావడం కోసమే ఈ ఛానల్ని నేను స్టార్ట్ చేశాను. ఈ ఛానల్ నేమ్ వచ్చేసి అలా భాగ్యనగరంలో. అద్భుతంగా ఉంది పేరైతే. అండ్ అలాగే ఈ ఛానల్ కూడా గ్రో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కష్టపడి మీ ముందుకు పెడుతూ ఉన్నాను. ఎందుకంటే నాకు యూట్యూబ్ ప్లాట్ఫాము ఇలా రికార్డ్ చేసి నలుగురికి ప్రజలకు చూపించడం అనేది చాలా 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 ఇంట్రెస్ట్, ఇష్టము. అందుకే ఫాస్టింగ్ ఉన్నప్పటికీ అంత తిరిగానంటే ఆలోచించండి. ఫైనల్లీ నేను తీసుకున్న బెడ్షీట్స్ ఇదొక బెడ్షీట్ అండ్ ది అదర్ వన్ ఈజ్ దిస్ వన్. అవి శాంపుల్ పీసెస్ కాబట్టి మీకు న్యూ ప్రొడక్ట్స్ ఇస్తారు, బట్ అవి జస్ట్ చూపిస్తారు మీకు అలా. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు అలా భాగ్యనగరంలో.